హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్‌కేఎస్ కిచెన్ అండ్ వ్లాగ్. ఈరోజు మన ఛానల్‌లో మటన్ పచ్చడి తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఎన్ని డేస్ అయినా పాడవకుండా టేస్టీగా ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. ఫస్ట్ టైం చేసిన నేను చెప్పే ఈ సింపుల్ ప్రాసెస్‌లో పచ్చడిని చేసి పెట్టండి. మిమ్మల్ని మెచ్చుకోకుండా ఎవరు ఉండలేరు. అంత బాగుంటుంది టేస్ట్. మరి లేట్ ఎందుకు? ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దామా? ముందుగా ఒక కుక్కర్‌లో బాగా వాష్ చేసిన హాఫ్ కేజీ ఫ్రెష్ మటన్ తీసుకున్నాను. అలాగే ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్‌కి మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ నుండి ప్రెషర్ అంతా తీసేసి ఒక జల్లి గిన్నెలో ఉడికించుకున్న మటన్ని వడకట్టుకోవాలి. మనకి మటన్ ఒక 70% ఉడుకుతుంది. ఇలా వడకట్టిన మటన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. అలా 1 అవర్ పక్కన పెట్టడం వల్ల మటన్‌లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు 1 అవర్ తర్వాత ఒక మందపాటి కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. కడాయి వేడెక్కిన తరువాత 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత మనం 1 అవర్ ఆరబెట్టిన మటన్ని ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా మనం మటన్ పికిల్ చేస్తున్నామంటే మటన్ ముక్కను మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడే ముక్క అనేది గట్టి పడకుండా లోపల నుండి మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మటన్ ముక్క ఎర్రగా వేగాలి. అప్పుడే ముక్క అనేది పర్ఫెక్ట్‌గా వేగినట్టు. ఇలా వేగిన తరువాత ఇలా వేగిన తరువాత 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. చూసారా? ఈ విధంగా అల్లం ఫ్రై అయిన తరువాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోండి. నాకైతే 2½ స్పూన్స్ కారం పట్టింది. మీకైతే మీ కారం స్పైసీని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా ఒక 2 స్పూన్స్ వేసుకున్నానండి. ఈ మసాలాలో షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, గసగసాలు, సోంపు, మిరియాలు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, జాపత్రి, ధనియాలు ఇవన్నీ చేసిన మసాలా అండి. ఈ మసాలా ఫ్లేవర్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. కారం, మసాలా వేసిన తరువాత స్టవ్ ఆఫ్ చేయండి. లేకుంటే మనం వేసిన స్పైసెస్ అన్నీ మాడిపోతాయి. అందుకే స్టవ్ ఆఫ్ చేసి బాగా కలుపుకోవాలి. కడాయి వేడికే చక్కగా ఫ్రై అవుతాయండి. ఫైనల్‌గా రుచికి సరిపడా సాల్ట్ వేసి వన్స్ కలుపుకొని మూత పెట్టి మటన్ చల్లారనివ్వండి. చూడండి మనం మటన్ పచ్చడి చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అవుతుందండి. అప్పుడు ఒక హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. హాఫ్ లెమన్ జ్యూస్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక ఎయిర్ టైట్ డబ్బాలోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మటన్ పచ్చడి రెడీ. ఎన్ని డేస్ అయినా పాడవకుండా అంతే టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.